హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ప్రతి గొట్టంగాడు పిస్తా పప్పుగాడే అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, సినిమా ఇండస్ట్రీ అంటేనే హైపోక్రటిక్ ప్రపంచకం అని. ఇక్కడ జెన్యున్గా ఉండేవాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళే దశాబ్దాలుగా చిరస్థాయిగా ఉంటారు. మిగతా వాళ్ళంతా స్క్రాప్ బ్యాచ్ అన్నమాట. ఇక అడపా దడపా వచ్చే పుట్టగొడుగులు లాంటి నిబ్బాగాళ్ళైతే కోకొల్లలు. ఇక ఇప్పుడు 8 వసంతాలు అనే అద్భుతమైన సినిమా తీసా అని వచ్చాడు ఒక ఫిల్లా డైరెక్టర్ అన్నయ్య. సరే, ఓకే, ఔత్సాహికులు ఎంతోమంది వస్తూ ఉంటారు. ఆడియన్స్కి కూడా కొత్త నీరు కావాలి. మరి అలాగనేసి ఆ ఆడియన్స్నే దుయ్యబడతాం అంటే బెండు తీస్తారు ఎవరైనా. ఇక ఈ 8 వసంతాల అన్నయ్య పేరు ఫణీంద్ర నర్శెట్టి. ఎప్పుడు వినలేదు కదా, అందుకే సడన్గా పాపులర్ అయిపోదామని ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాడు. మొన్న మధ్య ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా మాట్లాడేశాడు ఈ అన్నయ్య. ఒక సినిమా బాగుందో లేదో చెప్పడానికి సదరు ఆడియన్స్కి అర్హత కావాలంట. ఇన్నారా ఈ దూరం అంటే ఈ ఇంటలెక్చువల్ అన్నయ్య చెప్పేదేమంటే, ఒక సినిమాకి వెళ్ళే ముందు పక్కనే ఉన్న ఇన్స్టిట్యూట్లో సినిమా అంటే ఏమిటి, దాని విశిష్టత ఏమిటి, సినిమా తీసిన వాళ్ళు ఎందుకు కారణ జన్ములో ఒక క్రాష్ కోర్స్ చేసి అర్హత సంపాదించి ఆ సర్టిఫికేట్ చూపెట్టి ఆ తర్వాత టికెట్ కొని సినిమా చూసి బాగుందో లేదో చెప్పాలి. అంతేకాని ఓరకే టికెట్ కొనేసి చెప్పకూడదు అనేది అన్నయ్య భావం. ఇయాల్టి రోజున ఆడియన్స్ థగ్ లైఫ్ సినిమా చూసేసి సాక్షాత్తు కమలం హాసన్ అంకుల్కి, మణిరత్నం అంకుల్కి సైతం సినిమా ఎలా తీయాలో ఆడియన్స్ చెప్పేస్తున్నారు అని అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు అన్నయ్య. థగ్ లైఫ్ లాంటి స్క్రాప్ సినిమా తీసి మొహాన కొడితే డబ్బులు పెట్టి టికెట్ కొని చూసినోడు ఎవడైనా సరే కమలం అంకుల్కైనా మణిరత్నం తాతకైనా సలహాలు ఇస్తారు. మరి ఎందుకంటే వాళ్ళేమీ దైవాంశ సంభూతులు కాదు కదా. సినిమా తీసి రిలీజ్కి ముందు సొల్లు కబుర్లు చెప్పి ఒక స్క్రాప్ని మొహాన కొట్టి వ్యాపారం చేశారు అంతే. వాళ్ళేమీ చారిటీ చేయలేదు, సమాజాన్ని ఉద్ధరించే కార్యక్రమం ఏమీ చేపట్టలేదు. ఈ అన్నయ్య అంతలా పిసికేసుకోవడానికి అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇక అంతేకాదు, నిన్న స్టేజ్ ఎక్కి మళ్ళీ మాట్లాడుతూ ఆడియన్స్ని, కమర్షియల్ సినిమాని తప్పుపడుతున్నాడు. తాను తలుచుకుంటే 10 నిమిషాల్లో కమర్షియల్ సినిమా రాసి అవతలేస్తా అని, కానీ తాను 5వ తరగతిలో స్కూల్ గ్రౌండ్లో చేసుకున్న శపథం వల్ల కమర్షియల్ సినిమా తీయనని, అలాగని తీయలేక కాదని, కానీ తనకు సాహిత్యం, పద్యాలు, గేయాలు పట్ల ఉన్న జిహ్వా చాపల్యం వలన కమర్షియల్ సినిమా తీయనని శ్రీశ్రీ లెవెల్లో ఉద్యమించిపోయాడనమాట. అసలు అన్నయ్య తీస్తున్నదే ఫస్ట్ సినిమా. ఇది ఎలాగుందో రేపొద్దున చూశాక ప్రేక్షకులు చెప్పాలి. అంతేకాని తాను ఏదో అండపిండ బ్రహ్మాండాలను కాచి వడబోసి రుబ్బిన ఉద్దండుడిని కమ్ సినిమా సాహిత్య ప్రపంచకానికి రిప్రజెంటేటివ్ని అన్నట్టు అన్నయ్య ఓవరాక్షన్ చేయడం ఏం బాగలేదు అని కొనియాడుతున్నారు సినిమా మేధావులు సైతం. ఇట్టాగే ఆ మధ్య కంచరపాలెం మహా వెంకటేశ్ అన్నయ్య కూడా తాను ఏదో టాలీవుడ్కి టైటానిక్ లాంటి కళాఖండాన్ని ఇచ్చినట్టు తెగ ఫీల్ అయిపోయి, అప్పట్లో వచ్చిన కేజీఎఫ్ సినిమా ఒక సినిమానేనా, అందులో హీరో ఒక హీరోనేనా, అదొక నీచ్ కమ్యూనిస్ట్ సినిమా అంటూ ఊగిపోవడమే కాకుండా, తాను ఒక్కసారి గినక ఫెన్ను పక్కన పెట్టి కత్తి పడితే 100ల కొద్ది కేజీఎఫ్లు అలా ధారాళంగా వచ్చేస్తూనే ఉంటాయని తెగ ఊగిపోయాడు. కానీ కేజీఎఫ్లు తర్వాత ముందు తన ఫేస్ చూసి ఎవడైనా ₹1 మించి ₹1 బడ్జెట్ పెట్టరనే వాస్తవ నిజాన్ని గ్రహించలేకపోయాడు. ఇప్పుడు యాడున్నాడో కూడా ఎవడికి ఐడియా కూడా లేదు. ఇక ఆ మధ్య మేం ఫేమస్ అనే ఒక యూట్యూబ్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ అన్నయ్య కూడా యావత్ యూత్ అందరికీ దిశానిర్దేశం కూడా చేశాడు స్టేజ్ ఎక్కి. తన డకోటా సినిమా తీసిన డైరెక్టర్ అన్నయ్య ఏజ్ జస్ట్ 23 అని, ఆ ఏజ్కే అతను సాధించిన ఘనతను చూసి ఇప్పటి యువత చాలా నేర్చుకోవాలని వాదించాడు. అంటే ఈ అన్నయ్య ఉద్దేశం ఏంటంటే, తాను ప్రొడ్యూస్ చేసిన ఆ డకోటా సినిమాకి డైరెక్టర్ అవడమే జీవిత సాఫల్య అచీవ్మెంటు అని. ఇక ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, బయోకెమిస్టులుగా, సైంటిస్టులుగా దేశ పురోగతికి పాటుపడుతున్న యూత్ అంతా కూడా ఏస్ట్ అని ఈ ఇంటలెక్చువల్ అన్నయ్య ఉద్దేశం అన్నమాట. మీసం గడ్డం కాస్త ట్రిమ్ చేసేసుకొని కళ్ళద్దాల ఫ్రేమ్లు పెట్టేసుకొని పెద్ద ఇంటలెక్చువల్లా ఫీల్ అయిపోయే ఈ నిబ్బా డైరెక్టర్ అన్నయ్యలు
కమలం హాసన్, మణిరత్నం అంకుల్ల మీద పెట్టే శ్రద్ధలో 10% వాళ్ళ స్క్రిప్ట్ల పైన పెడితే నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసరు, నమ్మి టికెట్ కొన్న ప్రేక్షకుడు కాస్త మనశ్శాంతిగా ఉంటారు కదా అని వీళ్ళకే ఉచిత సలహాలు ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.